సాయికృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సాయికృష్ణ నివాసానికి చేరుకున్న సిట్ బృందం కుటుంబ సభ్యులు విచారిస్తోంది. ఇప్పటికే కృష్ణలంక సిబ్బందిని విచారించింది. ఈ కేసులో వినియోగించిన కారును సీజ్ చేయనుంది. స్టేషన్ రికార్డులు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. సాయికృష్ణ కేసులో సమగ్ర ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే శ్మశాన వాటికు పోలీస్ సిబ్బంది ఎవరు తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ కేసుకు సంబంధించిన మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనికి ఏదైతే రాజకీయ రంగులు, అదేవిధంగా కులాలకు ఆపాదించుకోవడం, వీటన్నిటితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరించిందని చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కేసు వ్యవహారంలో కూడా పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలి అని చెప్పని తన తల్లి విజయలక్ష్మి కోరిన నేపథ్యంలో ఇందులో మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపైన ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ఐజీ, సీనియర్ అధికారి ఐజీ రవికృష్ణ నేతృత్వంలో 8 మంది సభ్యులతో బృందం, 2 సీనియర్ ఎస్పీలను కూడా ఇందులో నియమించింది. ఇప్పటికే ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి బాపట్ల అడిషనల్ ఎస్పీ కూడా వచ్చారు. ఆయన ఏదైతే పోలీస్ స్టేషన్లో ఎవరు అంటే ఈ సిఐ నాగరాజ్తో పాటు ఎంతమంది సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఈ కానిస్టేబుల్ ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎవరైనా ఉన్నారా, ఆ పోలీసులు ఎవరెవరు ఉన్నారు, దాంతోపాటు ఐజీ ఆఫీస్ నుంచి ఏవైనా ఉత్తర్వులు వచ్చాయా, లేకపోతే అసలు ఈ కేసులో ఆ సాయికృష్ణ అనే ముద్దాయిని మార్కాపురం నుంచి తీసుకురావడానికి గల కారణాలు, అసలు తీసుకువచ్చేందుకు ఏంటి ఆధారాలు అనే దానిపైన మొత్తం మీద కూడా దర్యాప్తు అయితే జరుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ కేసు వ్యవహారంలో కీలకంగా ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పోలీస్ సిబ్బంది, వారందరిపైన కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ కృష్ణలంక పరిధిలో తన తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి నివాసానికి సిట్టు బృందం ఎవరైతే ఉన్నారో సిట్టు బృందం కూడా చేరుకొని విచారణ అయితే చేపడుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ సిఐ నాగరాజ్తో పాటు ఉన్న పోలీస్ సిబ్బంది ఎవరున్నారు, దాంతోపాటు టాస్క్ ఫోర్స్కు సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉన్నారా, అసలు మార్కాపురం నుంచి తీసుకొచ్చేందుకు ముందు ఏం చెప్పి తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఏ వెహికల్లో తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఎక్కడ ఉంచి విచారణ చేపట్టారు, దాంతోపాటు అసలు ఈ చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు, అదేవిధంగా ఈ కేసులో ఉన్న కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలకు సంబంధించి సీసీ ఫుటేజ్లు కానీ, అదేవిధంగా ఈ వెహికల్స్ తీసుకువచ్చిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్, అదేవిధంగా వాటితో పాటు ఏవైతే ఈ కేసుకు సంబంధించిన కాల్ డేటా కీలకంగా ఇందులో కీలకమైన ప్రాధాన్యత అయితే సంచరించబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కీలకమైన కాల్ డేటా, ఈ ఎవరెవరు తనతో మాట్లాడారు, అసలు సాయికృష్ణ ఫోన్కి కాల్ చేసి అతను అదుపులోకి తీసుకునే సమయంలో అతనితో పాటు ఇంకా ఎవరు ఉన్నారు అనే దానిపైన మొత్తం పూర్తి స్థాయి దర్యాప్తు, అదేవిధంగా ఈ కేసులో ఉన్న కీలకమైన ఆధారాలు, అతన్ని ఏ స్టేషన్కి తీసుకొచ్చారో ఆ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరితో పాటు విచారించడం, వారి దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా కూడా కానిస్టేబుల్ దగ్గర అంతా కూడా నిన్న బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకర్ ఆయన కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే సేకరించారు. దాంతోపాటు ఏదైతే సాయికృష్ణను తీసుకువచ్చి ఒక ప్రైవేట్ హోటల్లో ఉంచి ఆయన చిత్రహింసలకు గురి చేశారని చెప్పని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. తన తల్లి ఆరోపించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఆ సాయికృష్ణ ఎవరైతే దాంట్లో ఉన్నారో సాయికృష్ణకు సంబంధించిన ఏ హోటల్ని ఉంచారు, ఏ హోటల్లో నుంచి ఉంచి ట్రీట్మెంట్ చేశారు, ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ డాక్టర్లు ఎవరు ట్రీట్మెంట్ చేశారు, దాంతోపాటు సాయికృష్ణ మృతి చెందాడు అని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విజయవాడ బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో దీనిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు, అంటే ఆ బస్ స్టాండ్లో ఎవరు వదిలిపెట్టిన తర్వాత అన్నోన్ డెడ్ బాడీ కింద గుర్తించారని చెప్పని ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణకు సంబంధించి కూడా అన్నోన్ డెడ్ బాడీ ఈ ఎవరు అనే దానిపైన ఈ సీసీ ఫుటేజ్లు వీటన్నిటిపైన, దాంతోపాటు అన్నోన్ డెడ్ బాడీని ఏదైతే శ్మశాన వాటికకు తీసుకువెళ్ళారో ఆ శ్మశాన వాటికకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ దహన సంస్కారాలు చేసింది ఎవరు, అసలు బైక్ మీద తీసుకువెళ్ళిన పోలీసు కానిస్టేబుల్ ఎవరు అనే దానిపైన దర్యాప్తు జరుపుతున్నారు. దాంతోపాటు కీలకమైన సీసీ ఫుటేజ్ల డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతా కూడా సేకరించడమే కాదు, వాటన్నిటిని కూడా కీలకమైన ఆధారాల కింద చేసుకొని వాటన్నిటినీ కూడా కోర్టుకు కూడా ఈరోజు హాజరుపరిచే అవకాశం, కోర్టుకే కాదు
మిగతా సిఐ నాగరాజు ఈ కేసు వ్యవహారంలో ఏం చేశారు, అసలు ఈ సిఐ నాగరాజు పైన భారీ స్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సిట్టు బృందం కూడా సిఐ నాగరాజు నివాసానికి చేరుకుంటారా, లేకపోతే సిఐని సిట్టు బృందం వద్దకు పిలిపించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారా అనేది ఇది మాత్రం కొంత పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు తన తల్లి నివాసానికి సిట్టు బృందం చేరుకొని దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి ఆ పూర్తి స్థాయి దర్యాప్తును మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటమే కాదు, కోర్టుకు కూడా కీలకమైన ప్రధానమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోర్టుకు అయితే సమర్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.